క్లాసుకు లేటుగా వచ్చినందుకు విద్యార్థులను చావబాదాడు ఓ టీచర్. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గురుకుల పాఠశాలలో ఈ దారుణం జరిగింది. విద్యార్థులు ఆలస్యంగా వచ్చినందుకు పీఈటీ టీచర్ వాసులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 30 మంది విద్యార్థులపై అతను దాడికి తెగబడ్డాడు. ఒక్కొక్కరిని గొడ్డును బాదినట్లు బాదాడు. వాతలు తేలేలా కొట్టాడు. ఈ దెబ్బలకు తాళలేక విద్యార్థులు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా జడ్జి స్వాతిరెడ్డి పాఠశాలను సందర్శించారు. దాడి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా కొట్టారని హాస్పిటల్ కూడా తీసుకురాసిన పరిస్థితి వచ్చిందని ఇన్ఫర్మేషన్ వస్తే ఇవాళ ఇంటికి రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ పిల్లలతో మాట్లాడటం జరిగింది. వాళ్ళని జరిగిన సంఘటన నిజమేనని, ఒక అర్ధగంట క్లాస్కి లేట్గా రావటం జరిగినందుకు వాళ్ళని బాగా కొట్టారని చెప్పారు. కాకపోతే ఇది మొదటిసారి కాబట్టి మాకు ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేదని, కాకపోతే పీడీ సార్ అయిన వాసు సార్కి మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని అడిగారు. ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ మొత్తం ప్రెమిసెస్ కూడా ఇన్స్పెక్ట్ చేశాము. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు బాగోలేదు. దీన్ని కూడా, ఈ విషయాన్ని కూడా కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నా పేరు ఈ అజయ్. నేను మొదటి సంవత్సరం ఎంపీసీలో చదువుతున్నా, గురుకుల పాఠశాల కొండపాక. అయితే నిన్న ఏమైందంటే, నిన్న 5:40కి వాచ్మెన్ లేపిండు. అయితే 6 గంటలకు స్టడీ కూర్చోవాలి. కరెక్ట్ 6 గంటలకు కూర్చోవాలంటే మాకు 20 నిమిషాలు మాకు సెట్ కావాలి. అయితే కొంచెం లేట్ అయింది. 20 నిమిషాలు మాకు టైం మారిపోవాలి. ఇంకొక 10-15 మినిట్స్ ఎక్కువైంది. మాకు ఎక్కువైనందుకు సార్ ఇట్లా వరుస పట్టి కొట్టిండు. నడుము మీద తాకింది, చేతి తాకింది. కొంచెం అన్నం అంతా తినడానికి ఇబ్బంది అవుతుంది, పెన్ను బట్టి రాయడానికి ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఈ చేతికి తాకింది.